కొంతమంది కొన్ని రకాలుగా చెప్పుకుంటున్నారు. అవన్నీ మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏ పార్టీ ఉన్నా, ఏ పాలకవర్గం ఉన్నా గ్రామాభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాల్సిన పరిస్థితి ఎవరి మీదైనా ఉంది. ఏ పాలకవర్గం వచ్చినా కానీ నిధులు అనేవి ఆగవు. ఏ కమ్యూనిస్టు పార్టీ కానీ పాలకవర్గ పార్టీ ఏదొచ్చినా కానీ నిధులు అనేవి ఆగవు. దానికి నిదర్శనం గతంలో ఒక్కవంతుల ప్రభాకర్ రావు గారు సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామంలో ప్రతి ఒక్క వీధిలో సీసీ రోడ్డు నిర్మాణం చేయించుకున్నాం. దానికి కారణం ఏంటి? మనం చేయగలిగే శక్తి, మనం చేయించగలిగే శక్తి మన దగ్గర ఉంది. అది కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే ఉంది. అది ఏ స్థాయిలో ఉన్నా కానీ కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమాలకు కానీ పాలక వర్గాన్ని పరిపాలన చేయడానికి కానీ వెనకంజబోదు. ఈ రోజు కేరళ ప్రభుత్వం చూసుకుంటే అభివృద్ధిలో ముందుకు కొనసాగుతున్నది. అదే విధంగా ఈ రోజు కొక్కిరేణి గ్రామాన్ని కూడా అదే దిశలో గతంలో ప్రభాకర్ రావు గారు ఆదర్శ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దారు. అదే స్థాయిలో ఈ రోజు బిఎన్ నాయకత్వంలో ఆదర్శ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు సహకారం ఉండాలి. ప్రతి ఒక్క పార్టీతోని సహకారం తీసుకొని ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాము. ఇందాకలో రాములన్న చెప్పినట్లుగా అఖిల పక్షం ఏర్పాటు చేసుకొని గ్రామాభివృద్ధిపై ధ్యేయంగా ముందుకు సాగాలనేది ప్రధానంగా మేము ఎజెండా పెట్టుకున్నాము. ఆ దిశగా ఈ 3 పార్టీలే కాదు మిగతా పార్టీలతో మాట్లాడి కమిటీ వేసి గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని మీ అందరికీ విజయోత్సవ ర్యాలీకి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.